దేవునిలో నుండి వెనుతిరిగి మనం ఎంత ప్రయాసపడినా మన కష్టార్జితం ఎలా ఉంటుందంటే చిల్లు సంచులో వేసినట్లు అయిపోతుంది. రాత్రంతా వేటాడారు, ఒక్క చేప కూడా పడల. తినడానికి ఆహారం వారి దగ్గర లేదు, ఆహారం లేదు. దేవుని సన్నిధి నుండి వెనుతిరిగి, దేవుని మాట నుండి వెనుతిరిగి, దేవునిలో నుండి వెనుతిరిగి, ఆయన పరిచర్యలో నుండి వెనుతిరిగి లోక సంబంధంగా మనం ఎంత ప్రయాసపడినా, ఎంత పాటుపడినా, ఎంత కష్టపడినా ప్రయోజనం, ఫలితం సున్నా సున్నా. స్వతహాగా ప్రభు అడుగుతున్నాడు, పిల్లలారా తినడానికి ఆహారం ఏమైనా మీ దగ్గర ఉందా అంటే వారు అంటున్నారు ఆహారం లేదు. మరి 11 మంది కష్టపడ్డారుగా, రాత్రంతా వేటాడారుగా, వలలు విసిరారుగా, సముద్రమంతా సంచరించారు కదా, కడుపు నింపుకోవడానికి కూడా 2 చేపలు పడలేదా? లేదనే సమాధానం. గమనించాలి. ఆత్మీయతలో వెనుతిరిగి, భక్తిలో వెనుతిరిగి, నమ్మకత్వంలో నుండి, యథార్థతలో నుండి, పరిశుద్ధతలో నుండి, పరిచర్యలో నుండి, ప్రభు పిలుపులో నుండి, ఆయన దర్శనములో నుండి, ఆ ప్రతిష్టతలో నుండి మనం వెనుతిరిగి సాధించేది ఏమీ ఉండదు. దేవుని పిలుపు పట్టుకో, దేవుడిచ్చిన దర్శనాన్ని పట్టుకో, భక్తిని కలిగి, పరిశుద్ధతను కలిగి, నమ్మకత్వాన్ని కలిగి, యథార్థతను కలిగి, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న ఓపిక అడుగులు వేయి. దేవుడు 100 ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుని కొరకు నువ్వు వేసే ప్రతి అడుగు అది నీకు దీవెనగా మారుతుంది, దీవెనగా మారుతుంది.